నిన్న ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నోటీసుల్లో ఆల్రెడీ ఈటల రాజేందర్ గారు విచారణకు వెళ్ళడం జరిగింది. రేపు హరీష్ రావుతో పాటు ఎల్లుండి 11కి కేసీఆర్ గారు కూడా హాజరు కాబోతా ఉన్నారని చెప్పి సమాచారం అంతా ఉన్నది. మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎట్లా ఉండబోతుంది అసలు? నిజంగా ఏమైనా నిరూపణ అయ్యే ఛాన్సెస్ కనపడతా ఉన్నాయా? ఇందులో కుంభకోణం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు, లక్ష కోట్ల స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హరీష్ అన్న గారు చెప్పినట్టుగా 90,000 కోట్లతో జరిగిన కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ అది. సో 90,000 కోట్ల ప్రాజెక్టుతో ఏదైతే ఉందో 94,000 కోట్లు, దాని లక్షల కోట్ల స్కామ్ అనడానికి అదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అలిగేషన్. అదే వాళ్ళు ఏదైతే ఫస్ట్ అలిగేషన్ పెడుతున్నారో 1,00,000 కోట్ల స్కామ్ అనేది ఎక్కడ మీరు ఇప్పుడు చూసారు, ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, మొత్తం చాలా క్లియర్గా హరీష్ అన్న ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూపించడం జరిగింది. అండ్ విత్ డ్యూ పర్మిషన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అన్నీ ఉన్న తర్వాత అసలు 1,00,000 కోట్ల ప్రాజెక్టే కాదు అది. 1,00,000 కోట్ల ప్రాజెక్టే కానప్పుడు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అనేది తప్పుడు ఇది అంటే వాళ్ళ స్టాండ్ అది. సో ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో ఇది ఏమంటారు మన కమిషన్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది, ఈ తప్పుడు కేసును కూడా కొట్టేస్తుంది. అంటే ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు ఫస్ట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అందులో నిజాలు బయటపడతాయి అని చెప్పి దాన్ని వాయిదా వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా ఒక డేట్ అడిగిండి అని చెప్పి వార్తలు వినిపిస్తా ఉన్నాయి మేడం. ఎంతవరకు నిజం? ఇప్పుడు అదంతా తప్పుడు ప్రచారము, ఫాల్స్ అలిగేషన్స్, దాంట్లో ఎలాంటి నిజాలు లేవు. నిజంగా ఒకవేళ అలా ఏదన్నా అయ్యి ఉంటే కమిషనే చెప్తుంది కదా. కమిషన్ ఎలాంటి ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేసిందా అంటే పత్రికా ముఖంగా కానీ ఏదైనా ఛానల్ ముఖంగా కానీ ఏదైనా కమిషన్ ఈ విషయాన్ని చెప్పిందా? ఎన్డీఏసీని కూడా చాలా వరకు బీఆర్ఎస్ నేతలు తప్పు పడతా ఉన్నారు. ఎందుకంటే అది అటు ఫస్ట్ రిపోర్టు కానించి మొదలు పెడితే ఇప్పుడు తుది రిపోర్టు వరకు కూడా 3 డేస్ ముందు అంటే ఏదైనా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అటు ఎలక్షన్స్ కావచ్చు, మొన్న రజతోత్సవం కావచ్చు, దీనికి సంబంధించి 3 రోజుల ముందు తుది రిపోర్ట్ ఇవ్వడం, దీని వెనక అసలు ఏందనుకోవచ్చు మేడం కారణం? అంటే ఇదెంతో చూస్తుంటే ఖచ్చితంగా రాజకీయ పలుకుబడికి అంటే దాంట్లోకి విత్ ఇన్ ఆ పరివ్యూలోకి పోయే ఈ సంస్థ పనిచేస్తుందా అనే ఒక డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. బికాస్ మనం చూస్తున్నాము ఈ స్పెసిఫికల్లీ వాళ్ళు ఏ డేట్స్లో అయితే ఇస్తున్నారో ఇంటెన్షనల్లీ అసలు ఫ్రమ్ ది బిగినింగ్ మీరు ఇప్పుడు రిపోర్ట్స్ అసలు మన సామాన్య ప్రజలకు కూడా ఈరోజు అర్థమై ఉంటుంది ఆఫ్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందని. ఇప్పుడు ఎన్డీఏసీ ఏదైతే ఉందో ఫ్రమ్ ది బిగినింగ్ ఉంది కదా, ఫ్రమ్ ది బిగినింగ్ ఆల్ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూస్తున్నారు కదా. చూసిన తర్వాత కూడా ఇంత త్వరితగతంగా అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వకుండా అంటే ఎలాంటి కన్క్లూజన్కి రాకుండా ఏ రిపోర్ట్ వెరిఫికేషన్స్ కూడా ప్రాపర్గా చేయకుండా ఒకవేళ ఇట్లాంటి తుది నిర్ణయానికి వస్తే మటుకు ఖచ్చితంగా అది రాజకీయ పలుకుబడికి అంటే వంగే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏసీ ఎందుకు ఎల్ఎన్టీ సంస్థ రాసినటువంటి లేఖను పరిగణలోకి తీసుకోవట్లేదు, ఎందుకు వెనక్కి తగ్గట్లేదు? అది చెప్పాల్సింది ఇప్పుడు ఎన్డీఏసీనే. బికాస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కమిషన్ తన ఏమంటారు ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తారో ఎంక్వైరీ చేస్తారో ఇట్లాంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా మేము కమిషన్ ముందు చెప్తాం.